నమస్తే. ప్రతి నెల చాలా చక్కగా మనమందరం గూడా ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా మన రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. సాధ్యమైనంత వరకు కూడా నేను చాలా మీ అందరికీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకెక్కడి వరకు అవసరమో అక్కడి వరకే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి నెలలో మనకి కొన్ని అద్భుతమైన బ్యూటిఫుల్ ట్రాన్సిట్స్ అనేవి జరగబోతున్నాయి. ప్రతి నెల జరుగుతూనే ఉంటాయి. పెద్ద విశేషం ఏం కాదు. రవి ప్రతి నెల రవి యొక్క సంక్రమణ ఉంటూనే ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. చంద్రుడు ప్రతి నెల ప్రతిరోజు ప్రతి 2.5 రోజులకి మారిపోతూ ఉంటారు రాశి. రవి ప్రస్తుతానికి కుంభరాశిలో ఉంటూ మీన రాశికి మార్చి 15, 16 ఆ 2 డేట్స్ లో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీన రాశికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. శుక్ర భగవానుడు మార్చి 2వ తారీఖు మీన రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆయనదైన ఉచ్చస్థితికి. మార్చి 26వ తారీఖు అదే శుక్రుడు మళ్ళీ మేషరాశికి వెళ్ళిపోతారు. చిన్న ట్రాన్సిట్ అయింది. తర్వాత కుజ భగవానుడు ఫిబ్రవరి 23 అంటే ఇవాళ 24 అండి మేము ఈ వీడియో చేస్తున్న రోజు. సో నిన్నటి రోజు ఆయన కుంభానికి వచ్చేసారు. సో ఆయనకి ఎటువంటి ట్రాన్సిట్ ఉండదు. అండ్ మెర్క్యూరీ బుధ భగవానుడు రెట్రోగేడ్ మోషన్ లో ఫిబ్రవరి 26వ తారీఖు రెట్రోగేడ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 21 డేస్ కి మార్చి 20, 19, 20 ఆ తేదీ వరకు కూడా. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ గ్రహాలన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకుని మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం అందరం చక్కగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మనం ప్రతి వీడియోలో ప్రతి రాశి యొక్క ఫలాలు మనం ఏ రకంగా తెలుసుకుంటాము అనుకుంటే మేషరాశికి మనము మేషరాశి నుండి మీన రాశి వరకు కూడా మనం ఫస్ట్ హెల్త్, సెల్ఫ్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ, మన ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ అంటే మన చదువు, విద్య, స్కిల్ సెట్ అండ్ మన ప్రేమ పూరితమైన మన బంధాలు. లవ్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, చిన్న పిల్లలకి హార్ట్ చక్ర ఉండదు, పెద్దవాళ్ళకు ఉంటుంది. మధ్యలో పెళ్లిళ్ళయ్యే వయసులోనే హార్ట్ చక్ర ఉంటుంది, హఠాత్తుగా పొడుచుకొచ్చేస్తుందని చెప్పలేం. పిల్లలు చూపించే ఎఫెక్షన్ తో పోలిస్తే మన పెద్దవాళ్ళు చూపించే ఎఫెక్షన్ దేనికి పనికిరాదు, అంతే కదా. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ బ్లెస్డ్ విత్ 7 చక్రాస్ ఇన్ ద బాడీ. బేస్ చక్ర నుంచి సహస్రార చక్ర వరకు ఈ 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క చక్రమైనా సరే యాక్టివేట్ అవ్వకుండా గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా శరీరంలో డిస్బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి ఈ శారీరక సుస్థి ఏర్పడడం అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనము ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ లో ఈ హ్యూమన్ బాడీ బయలాజికల్ ఇంబ్యాలెన్స్ కనుక మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఈ పర్టిక్యులర్ ఈ ఇంబ్యాలెన్సెస్ లో కానివ్వండి, లేకపోతే ఏదైనా మనం సాధించేటప్పుడు కానివ్వండి, లేదన్నా మనం ఏదైనా మనం ఒక ప్యాషన్ ఉంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంది లైఫ్ లో, దానికోసం కష్టపడుతున్నాము, అది సాధిద్దాం అనుకుంటున్నాము అనుకున్నప్పుడు కూడా కానీ మనకు నెసెసరీ డ్రైవ్ ఉండదు, నెసెసరీ ప్యాషన్ ఉండదు. అబ్బా దీంతో మనం చేద్దాం, ఈ పర్టిక్యులర్ ప్యాషన్ తో మనం ముందుకెళ్దాం అనే డ్రైవ్ మాత్రం మనకి ఉండడం స్వతహా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ పర్టిక్యులర్ హార్ట్ చక్రాన్ని రూల్ చేసే సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీని మనం ప్రతి రాశికి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ లవ్, తర్వాత మ్యారేజ్ హౌస్ చెప్పుకుంటాం పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, అవని వాళ్ళకి ఒకవేళ చూసుకుంటుంటే సరే లేకపోతే నాట్ అప్లికబుల్. కెరియర్ అండ్ బిజినెస్ జనరల్గా చూసుకుంటాం. ఈ అంశాలు మెయిన్గా ప్రతి జీవికి ఉండే ఈ మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. తులారాశి వారికి మార్చి నెలలో ఎంత ఎక్సైటింగ్ గా ఉండబోతుందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి తులారాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి శుక్ర భగవానుడు మీకు షష్టమ స్థానంలో మార్చి 3వ తారీఖు మీనంలోకి వెళ్తారు. అయితే తనదైన ఉచ్చ స్థానంలోకి మీనంలోకి వెళ్ళడం శుక్ర భగవానుడు మీకు ఏ రకమైన బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తారనేది తెలుసుకుందాం. హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీ, సెల్ఫ్ మోటివేషన్ పరంగా గనక చూసుకున్నట్లయితే శుక్ర భగవానుడు మీకు షష్టమ స్థానంలోకి వెళ్ళడంతో ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ టేకింగ్ ఎనీ కోల్డ్ థింగ్స్, లైక్ కోల్డ్ జ్యూసెస్ కానివ్వండి, సమ్మరే వస్తుంది కాబట్టి ఐస్ క్రీమ్స్ కానివ్వండి, చల్లటి పదార్థాలు కానివ్వండి, కోల్డ్ వాటర్ కానివ్వండి, కన్జంప్షన్ చాలా మినిమలిస్టిక్ గా, కూల్ ఐటమ్స్ పర్లేదు బట్ నాట్ రియలీ కోల్డ్, వార్మ్ అయితే ఇంకా బెటర్. తర్వాత
సెల్ఫ్ ఇండివిడ్యువల్ పర్సనాలిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకిక్కడ అంటే మీకిక్కడ ఒక కొత్త అవుట్‌లుక్, కొత్త మైండ్‌సెట్, కొత్త థింకింగ్ కెపాసిటీ, న్యూ డైమెన్షన్ టు యువర్ ఓన్ థింకింగ్ కెపాసిటీ వస్తున్నట్టు, యుల్ బి ఎంజాయింగ్ సమ్‌వన్స్ కంపెనీ టూ మచ్ ఆర్ సో మచ్ అన్నట్టు. తర్వాత మెంటల్ బ్యాండ్‌విడ్త్ అంటే లైక్ మెంటల్ స్పేస్ బీయింగ్ ఎక్స్‌పాండెడ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే, యాక్సెప్టెన్స్ ఆఫ్ ది అదర్ పర్సన్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే లాంటివి అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా వెన్ వన్ ఈస్ హ్యాపీ, ఆటోమేటిక్‌గా దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఎ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ ఇన్ లైఫ్ కదా. సో అవి లేనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా మనకి లైఫ్ సెటిల్ అయిపోయి స్మూత్‌గా వెళ్ళడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో హెల్త్ ఓకేనా? వెరీ గుడ్. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు శని అవుతారు. సో శని మీకు షష్టమ స్థానంలోనే శుక్ర భగవానుడితో కలిసి ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే దేర్ ఇస్ అ స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ సాటర్న్ ఫర్ లెర్నింగ్ యాజ్ వెల్ as ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్ మ్యాటర్. శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ పూర్వజన్మ బంధాలు, పూర్వజన్మ సంబంధీకులు, మన కర్మరీత్యా జోడించబడిన సంబంధీకులు అంటే బికాస్ ఆఫ్ ప్రీవియస్ కర్మ మనకి జోడబడిన కర్మ బంధాలు, ఎనీ రిలేటివ్ అవుట్ ఆఫ్ పూర్వజన్మ బంధాస్ వీళ్ళందరూ కూడా జోడించడం శుక్ర శనులు చాలా స్ట్రాంగ్ గా చేస్తారు. ఇట్స్ లైక్ అ ఫెవికాల్ బాండ్. వెరీ గుడ్. So you can go ahead happily. And Venus and Saturn conjunction is also very, very good. Beautiful relationships on the spur, on a very beautiful high. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థాన కుజ భగవానుడు పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి వెరీ మాస్క్యులిన్ ఓరియంటెడ్ లవ్, ఫన్, రొమాన్స్, లైక్ యునో స్పైన్ రిలేటెడ్ సపోర్ట్ అంటే నేనున్నాను అనే సపోర్ట్ సిస్టమ్. లేడీ అయితే తులా వాళ్ళు, జెంట్ అయితే లేడీ. నేనున్నాను, ఏం భయం లేదు, దట్ స్పైన్ సపోర్ట్, దట్ బ్యూటిఫుల్ సపోర్ట్, దట్ ఐఎమ్ దేర్ కైండ్ ఆఫ్ అ సపోర్ట్ అనమాట. నేను ఉండంగా భయం ఏంటి, మా వాళ్ళు ఉండంగా నాకేమవుతుంది అనే ధైర్యం మీకు మీ వైవాహిక జీవితంలో ఉంటూ ఉంటుంది అనమాట. ఎనీబడి హూ స్టెప్పింగ్ ఇన్ టు దట్ పర్టిక్యులర్ జోన్ ఆల్సో దిల్ బీ వెరీ హ్యాపీ. అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ మంచి ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం కానివ్వండి, చక్కగా మీకు ఆహ్లాదకరంగా ఉండడం కానివ్వండి, చక్కటి ట్రిప్స్ ఉండడం కానివ్వండి, మంచి ఎనర్జెటిక్గా ఉండడం కానివ్వండి, ఫార్ అవే ట్రిప్స్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే ఓవర్సీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎయిర్ ట్రావెల్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక్కడ. ఇట్స్ ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టైం. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బుధ చంద్ర ఇద్దరు నవమ దశమాధిపతులు అవుతారు. 9th house and 10th house లార్డ్స్ మెర్క్యూరీ అండ్ మూన్. ఇక్కడ మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ లో ఉన్నారు పంచమంలో. వర్క్ రిలేటెడ్, career related, job related paranga kanaka chusukunnatlaithe not too many ideas. I mean, slow down, introspect. If anything needs a correction, if anything needs a little change, introspect, revisit your plan, then do it. So అటువంటి ఆస్పెక్ట్స్ లో కనుక వెన్ యూర్ విజిటింగ్ ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ చాలా స్లో డౌన్ అయ్యి చాలా బ్యూటిఫుల్ గా మీకు రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంటుంది. ఎప్పటి వరకు? ఓన్లీ టిల్ March 21st, మార్చి 21వ తారీఖు వరకు కూడా చాలా చక్కగా స్లో డౌన్ అయ్యి మీరు గనక నిర్ణయాలు తీసుకున్నట్లయితే చాలా చక్కగా ముందుకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ చంద్ర భగవానుడి యొక్క రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే మీకు దశమాధిపతి చంద్రుడే అవుతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని కనుక చూసుకున్నట్లయితే దశమాధిపతి మీకు చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ముందుకు వెళ్ళిపోతారు. సరే, 2.5 రోజులకి ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుంది అని అనుకుంటే మీకు కెరీర్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినా సరే ఇప్పుడు మారొద్దు. డోంట్ చేంజ్, డోంట్ షిఫ్ట్, ట్రై నాట్ టు చేంజ్ అంటిల్ March 21st. ట్రై నాట్ టు గెట్ ఇన్ టు ఎనీ కాంట్రాక్ట్, టెండర్, agreement, guarantorship, etc., signing a lease, signing something, signing a bond, nothing of that sort until March 21st. Take it easy peasy, chillax, relaxed,
until March 21st. Not really so great kind of an opportunities right now until March 21st. Any movement, any opportunity, any discussion only after March 21st. అది మీకు చాలా శుభంగా ఉంటూ ఉంటుంది. తులారాశి వాళ్ళకి కనుక రెమెడీ కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడి యొక్క రెమెడీ చేసుకోవడం చాలా చాలా మంచిది. శని భగవానుడి యొక్క రెమెడీ అంటే ఏం చేస్తారు? ఓం నమ శివాయ జపం చేయడం కానివ్వండి, 108 సార్లు ఓం నమ శివాయ జపం చేయడం. 108 సార్లు 108 ఓం నమ శివాయ. అదర్వైజ్ ఓం నమ శివాయ చాంట్ బీయింగ్ డన్ వెరీ కేర్ఫుల్లీ. ఎందుకంటే ఇప్పుడు గురు భగవానుడు కూడా, జూపిటర్ కూడా ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు March 11th నుంచి. ఇంకే సోనే పే సుహాగా, వెరీ బ్యూటిఫుల్. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బీ ఫైన్. తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ బట్టలు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్ ఈస్ క్వైట్ ఓకే, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ట్రై అండ్ తర్వాత ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే శనివారం శనివారం ఎవరైనా సపోర్ట్ స్టాఫ్ ఉన్నవాళ్ళు, ఏదైనా డొమెస్టిక్ హెల్ప్, ఇంకా శ్రమించి వర్క్ చేస్తారు కదా, హార్డ్ వర్కింగ్, వెరీ హార్డ్ వర్కింగ్ స్టాఫ్ హూ రియలీ స్వెట్ అరౌండ్, అటువంటి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఇవ్వడం కానివ్వండి, టీ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే చాలా శుభంగా ఉంటూ ఉంటుంది అనమాట. శుభం భూయాత్.